హాయ్. రవితేజది మార్స్ జాతర మూవీ చూశాను, నిన్ననే చూశాను. ఎట్లుంది? నాకైతే రొటీన్ స్టోరీ ఎంచుకుంటున్నాడు రవితేజ. మళ్ళీ చేసిన మిస్టేక్ మళ్ళీ చేస్తున్నాడు అనిపిస్తుంది. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాడు, బట్ పదే పదే అదే మిస్టేక్ చేయడం వల్ల ఏంటంటే జనాల్లో రవితేజ మూవీస్ మీద అనేది ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఓకే. ఎందుకంటే ముందు అసలు రవితేజ మూవీస్ అంటే అసలు ఫన్, జోషు, ఆ ఎంటర్టైన్మెంట్ అనేది వేరేలా ఉంటుండే. రవితేజ బాడీ ఫిట్నెస్, తన స్క్రిప్ట్ సెలెక్షన్, తన డైలాగ్ డెలివరీ అంతా ఓకే, బట్ ఏంటంటే స్క్రిప్ట్ సెలెక్షన్ ఏం బాగోట్లేదు. రొటీన్ సినిమాల వల్ల ఏంటంటే జనాలకి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. వేరే వేరే వాళ్ళు మంచి కాన్సెప్ట్ మీద తీసుకొని, స్క్రిప్ట్ మీద తీసుకొని మూవీస్ ఇట్టు కొట్టేస్తున్నారు. బట్ రవితేజ ఫెయిల్ అవ్వడం అనేది నాకు నచ్చట్లేదు. రవితేజ ఫ్యాన్స్కి సినిమా నచ్చిండొచ్చు, నేను కాదనట్లేదు. సినిమా ఓకే, బట్ ఏంటంటే కొత్తగా ఏం అనిపించట్లేదు. అదే రొటీన్ సినిమా తీయడం వల్ల జనాలకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, చూడలేకపోతున్నాం సినిమాని. ఓకే. నేను రవితేజ మూవీ బుక్ చేసుకున్నామని అనుకున్నాను, కానీ బుకింగ్ ఓపెన్ చేస్తే అసలు చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళి తీసుకున్నాను ఫిక్స్ అయిపోయాను. ఓకే. ఎందుకంటే అక్కడ బాహుబలికి ఫుల్ బుకింగ్ ఉన్నాయి, సంధ్యా థియేటర్ అయితే మాత్రం బుకింగ్ నడిచింది. ఓకే. ఏది మార్స్ జాతరకి. తర్వాత మళ్ళీ మార్స్ జాతర ఉండో లేదో ఇప్పుడు నాకు ఐడియా లేదు, కానీ మిగతా థియేటర్స్ చూస్తే అన్నీ ఖాళీగానే కనిపించాయి నాకైతే. అంటే బాహుబలి ఏమో ఫుల్ బుకింగ్ అనిపించింది. ఓకే. మార్స్ జాతర ఎక్కడ నాకు బుకింగ్ అయినట్టు కనిపించలేదు. నేను ఏదో థియేటర్లో చూసాను, అది ఏ థియేటర్ అని గుర్తులేదు. అందులో మాత్రం ఒకరో ఫుల్, ఒకరో ఖాళీ, ఒకరో ఫుల్, ఒకరో ఖాళీ కనిపించింది. బుక్ మై షోలో మాత్రమే, ఇంకా డిస్ట్రిక్ట్ ఆ యాప్లో నేను చెక్ చేయలేదు, చేయాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే పోయేది చూసుకోవచ్చు కదా అని చెప్పేసి నాకు వచ్చింది. మూవీ ఎలా అనిపించింది? నాకైతే రొటీన్ అనే అనిపించింది, కానీ నేను దాని గురించి ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు. ఎందుకంటే నేను టీజర్ చూసినప్పుడే అర్థమైపోయింది కాబట్టి నేనేం అప్సెట్ అవ్వడం కానీ, లేకపోతే బాగాలేకపోవడం కానీ ఇలాంటివన్నీ నేను ఎందుకు ఫీల్ కాలేదంటే, నేను ఆ మూవీ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానో అలాగే ఉంది. ఓకే. సో నేను మూవీ గురించి ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే అది బాగాలేదని నేను టీజర్ చూసినప్పుడు, టీజర్ ట్రైలర్ లాంటివి వచ్చినప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను. అంటే నీకు అనిపించట్లేదా రవితేజ నుంచి కొత్తగా మనం ఎక్స్పెక్ట్ చేసి కొత్తగా ఎందుకు హిట్ కొట్టట్లేదని నీకు అనిపించట్లేదా? ఇంకా నేను కామెంట్ చేయడం మానేసిన. ఇప్పుడు కూడా ఈ మూవీ చూసిన అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈ వీడియో కోసమే, ఈ రివ్యూ కోసమే తప్ప ఓకే నిజం చెప్పాలంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అంటే బాగుందని ఎక్స్పెక్టేషన్స్ లేవు, బాగాలేదని ఎక్స్పెక్టేషన్స్ లేవు, నాకైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. వెళ్ళామా, చూసామా, వచ్చామా, ఈ రివ్యూ చేసామా. అది కూడా ఎందుకు అంటే మనం టికెట్ కొన్నాం కాబట్టి అది వర్తియా కాదో చెప్పడానికి మాత్రమే ఈ రివ్యూ. నిజం బాహుబలికి ఎపిక్కి రెస్పాన్స్ బాగుందని విన్నాను. నిజమేనంట, బట్ నేను రిలీజ్కి కొంచెం ఆపోజిట్. ఓకే. అయినా కూడా మూవీని నేనేం కామెంట్ చేయట్లేదు. చూసేవాళ్ళు చూడండి, మీ ఇష్టం. నచ్చినా ఓకే, నచ్చకపోయినా ఓకే, అది మీ ఇష్టం. ఇప్పుడు మార్స్ జాతర కూడా మాకు నచ్చలేదు, కానీ మీకు కూడా నచ్చకూడదని ఏం లేదు, లేదా మీకు నచ్చింది మాకు నచ్చకూడదని కూడా ఏం లేదు కదా. మాకు నచ్చింది మేము చేస్తున్నాం. ఫ్యాన్స్ నచ్చొచ్చు మూవీ, బట్ ఏంటంటే మాకు కూడా నచ్చింది అని నచ్చాలని చెప్పేసి వెళ్ళినాం. కాకపోతే అక్కడ ఏంటంటే అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వలేదు మూవీ. మేము ఏ హీరో ఫ్యాన్స్ కాదు, ఏ హీరోకి యాంటీ కాదు, ఏ హీరోకి ఫ్యాన్స్ కూడా కాదు. అందరూ ఒకటే. ఎందుకంటే చిత్ర పరిశ్రమ బాగుండాలి, అందరూ కలకల్లాడాలి, కాబట్టి అందరు మూవీస్ ఆడాలి, అందరం బాగుండాలి. సరే ఫ్రెండ్స్, మీకు మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మమ్మల్ని మాత్రం తప్పుగా అనుకోద్దు. మీకు నచ్చినా ఓకే, నచ్చకపోయినా ఓకే. మా అభిప్రాయంతో మీరు ఏకీభవించాలని ఏం లేదు, మీ అభిప్రాయాలు మీరు చెప్పొచ్చు. థ్యాంక్ యూ ముచ్చట.